హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సో జనవరి 10th చాలా గ్రాండ్ గా రిలీజ్ అయినటువంటి సినిమా గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, అంజలి ఖైరాద్వాని హీరోలుగా వచ్చినటువంటి అవైటెడ్ మూవీని గేమ్ చేంజర్. మొత్తానికి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గానే నడుస్తోంది. బట్ ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే కాస్త మరో పక్క నుంచి నెగిటివిటీ కూడా ఉందన్నమాట. అంటే ఒకప్పుడు శంకర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ మ్యాజిక్ ఏదైతే ఉందో అది మొత్తానికి సినిమాలో మిస్ అయింది. అండ్ కొంతమంది ఇది చాలా రొటీన్ స్టోరీ అని చెప్పడంతో సినిమా కాస్త అంటే హిట్ లెవెల్లో అందుకోవాల్సినటువంటి సినిమా యావరేజ్ లో మొత్తం మీద డీలా పడింది అనమాట. ఈ క్రమంలో ఇంకా వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి అండ్ వచ్చినటువంటి కూడా స్టార్ హీరోస్వి. అందులో కానీ చూసుకున్నట్లయితే బాబీ కొల్లి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి డాకు మహారాజ్. సో బాలయ్య బాబు గారు ఈ మధ్య ఎటువంటి ఫ్లాప్ లేకుండా, ఫ్లాప్ కాదు కనీసం యావరేజ్ అనే టాక్ లేకుండా ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన సినిమా ఒక పక్క రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక దాంతో పాటు మనకి బెస్ట్ ఎంటర్టైనింగ్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఇద్దరు హీరోలతో వస్తున్నటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక మంచి హైపే ఉంది. సో ఈ రెండు సినిమాలు రిలీజ్ లో ఉన్నటువంటి టైంలో జస్ట్ రిలీజ్ అయినటువంటి ఈ గేమ్ చేంజర్ ఇప్పుడే యావరేజ్ స్టాక్ వస్తే ఇక రాబోయేటటువంటి రెండు సినిమాస్ లో ఏ ఒక్క సినిమా అయినా సరే సూపర్ గా ఉంది అని వచ్చిందంటే మాత్రం గేమ్ చేంజర్ కు ఉన్నటువంటి కలెక్షన్స్ ఆటోమేటిక్ గా పడిపోయేటటువంటి ఛాన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రెసెంట్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కాస్త డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. సో వాళ్ళ ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమాలు కాస్త కానీ హైప్ గా తగ్గాయంటే గేమ్ చేంజర్ కి మంచి కలెక్షన్స్ వచ్చే దారి ఉంది. ఇక ఈ క్రమంలో చూసుకున్నట్లయితే 3 సినిమాస్ లో కామన్ పాయింట్ దిల్ రాజు గారే. సో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి దిల్ రాజు గారు చాలానే ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఒక సాంగ్ కి 17 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. సో ఇందుకు గల కారణం ఏంటంటే మన శంకర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం. సో ఓవరాల్ గా ఈ రెండు ప్రెజెంట్ రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ మీదగా పెద్దగా పనిచేసినట్లేదు. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాం కానీ లేదా డాకు మహారాజ్ సినిమాకి సంబంధించి మరి థియేటర్స్ ని ఏ విధంగా మేనేజ్ చేయబోతున్నారు దిల్ రాజు గారు, ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టారు కదా. సో ఈ సినిమా మీద కానీ లాస్ వస్తే మ్యాక్సిమం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. బట్ ఈ క్రమంలో దిల్ రాజు గారు ఏం మ్యాజిక్ చేయబోతున్నారో ఎదురు చూస్తున్నారు. బట్ ఓవరాల్ గా గేమ్ చేంజర్ కి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయం తెలియాలంటే మిగతా రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే చెప్పగలమని చెప్పి చాలా మంది ఫ్యాన్స్, నెటిజన్స్, సినీ ప్రేమికులు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఓవరాల్ గా గేమ్ చేంజర్ సినిమా చూసుకున్నట్లయితే ఒక పక్క ఫ్యాన్స్ పరంగా అంటే ఒంటి చేత్తో లాగుతారంట కదా. ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమాని రామ్ చరణ్ గారి యొక్క స్టార్ డమ్మే లాగుతుందన్న విషయం మనకి చాలా క్లియర్ గా అయితే అర్థమైంది. మరి శంకర్ గారు ఇంకా ఎంత కాలం తర్వాత మళ్ళీ సెట్ అవుతారో తెలియదు కానీ సో ఓవరాల్ గా గేమ్ చేంజర్ కలెక్షన్స్ అనేవి పుష్పాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ ఉన్నాయి అనుకున్నారు. అంటే ఐకాన్స్ అల్లు ఫ్యామిలీ దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ ఎప్పుడైతే కొంచెం గొడవలు అయినాయో సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ హీరోస్ ఇంకా త్వరగా ఏ కలెక్షన్ సంపాదించగలరు అని అనుకున్నారు. బట్ ఓవరాల్ గా అనుకున్న ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. సో మొత్తం మీద రాబోతున్నటువంటి డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్న సినిమాల మీద గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయనే విషయం అయితే చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. సో మీరు ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా చూస్తుంటే ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సంక్రాంతికి ఒక మంచి కాంపిటీషన్ ఉంటుంది. సో ఈసారి కూడా అలానే అనుకున్నాం కానీ బట్ ఈసారి సంక్రాంతి కంటే కూడాను సమ్మర్ సీజన్ లోనే మనకి ఎక్కువ సినీ హడావిడి కనిపించబోతోంది. సో ఇందుకు గల కారణం ఆ టైంలో రెబల్ స్టార్ ప్రభాస్ అన్న గారిది రాజాసాబ్ రావడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రావడం, ఇక దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర. సో ఈ 3 సినిమాలు సమ్మర్ లో వచ్చినటువంటి ఛాన్స్ ఉండడంతో ఈసారి సంక్రాంతి కన్నా కూడాను సమ్మర్ కోసం ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ 2025 లో మన ముందరికి చాలా సినిమాలే రాబోతున్నాయి కదా. సో మీరు ఏ సినిమా కోసం ఏరుగా వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.